శ్రీమాత్రే నమః. మనం విష్ణు సహస్రనామ పారాయణం నేర్చుకుంటున్నాం, రోజుకొక శ్లోకం. అలాగే మనం అది ఎంత కంఠస్థంగా నేర్చుకోవాలో కూడా తెలుసుకున్నాం. దానివల్ల శక్తి ఎలా వెలువడుతుందో తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం పంచపూజ వరకు నేర్చుకున్నాం. ఈరోజు ధ్యాన శ్లోకం నేర్చుకున్నాం. ఇందాక ధ్యాన శ్లోకంలో అది చాలా విష్ణు సహస్రనామంలోనే చాలా కఠినమైన శ్లోకం నేర్చుకున్నాం, మొదటి శ్లోకం. ఇప్పుడు ధ్యానంలో రెండో శ్లోకం నేర్చుకుందాం. భూపాదౌ యస్య నాభి వేదరస్ సురనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసి శిరోద్యో ముఖమపి దహనో యస్య వాసు యమబ్ధిః అనంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణవాసశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అనంతస్థం యస్య విశ్వం సురకర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణవాసశిరోద్యో ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అనస్తంస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణవాసశిరోద్యో ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అనంతసంయస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే త్రిభువనపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణవాసశిరోద్యో ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అనంతస్థం యస్య విశ్వం కరనగో సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః. మళ్ళొకసారి చెప్తానండి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణవాసశిరోద్యో ముఖమపి దహనో యస్య వాసో యమబ్ధిః అనంతస్థం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః. ఈరోజు మనం విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకంలో రెండో శ్లోకం నేర్చుకున్నాం. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం.